వెంకటేశ్వర నగర్ డివిజన్ లో వన్ డే వన్ వార్డ్ అనే కార్యక్రమంలో కమిషనర్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని స్వయంగా ప్రజలతో సమస్యలు ఏమనే తెలుసుకోవడానికి కమిషనర్ గారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కాలనీ అసోసియేషన్, కాలనీ సోషల్ వర్కర్స్ కానీ లేకపోతే ఏ ఇంటి ఓనర్ అయినా కూడా ఆ ఇంటి ఓనరు వచ్చి స్వయంగా సమస్య చెప్పుకోవడానికి ఎప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులే కాకుండా ప్రజల ద్వారా సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కరించాలనే ఉద్దేశంతో కమిషన్ గారు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఇంచుమించుగా 80% కాలనీస్ కొంతమంది సమస్యలు లేక రాలేదు, కొంతమంది తీరిక లేక రాలేదు, అన్ని కాలనీలకి ఇంటిమేట్ చేయడం జరిగింది. దానిలో అందరూ పాల్గొని వారి వారి సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా స్వయంగా ఇన్స్పెక్షన్ చేసే అధికారులు ఎస్టిమేషన్ చేసి 15 రోజుల్లో శాంక్షన్ చేయించుకొని పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, సివరేజ్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ కానీ ఏమైనా ఉంటే ఆ రోజు అధికారులు పాల్గొనలేకపోతే ఇమీడియట్ గా ఆవిడ ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపి ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి అన్ని కోణాల్లో అన్ని డివిజన్లు కూడా తిరిగి మంచి వాతావరణం తీసుకురావడానికి కమిషనర్ గారు వన్ డే వన్ డివిజన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం జరగడం జరిగింది. అందరూ పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విరివిగా జరగాలి. ప్రజల సమస్యలు స్వయంగా చెప్పుకునే అవకాశం. ఇదివరకటి రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధి మొత్తం ఒకే కమిషనర్ ఉంటాం, 1,30,00,000 ప్రజానికం అందుబాటులో ఉండాలంటే ఇబ్బంది అవటం. దాన్ని ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా చేయటం, ఇది సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, దానిలో 74 వార్డులు ఏర్పాటు చేసుకుంటే 74 వార్డులు కూడా కమిషనర్ గారు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కూర్చొని స్వయంగా సమస్యలు తెలుసుకొని సమస్యలు సాల్వ్ చేసే కార్యక్రమంలో ఇదొక భాగం అని చెప్పి తెలవడానికి గర్వంగా ఉంది.